వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన వేరుశనగ రైతులు. ఆరుగాలం కష్టించిన వేరుశనగ రైతులకు కన్నీలే మిగులుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన వేరుశనగ అకాల వర్షంతో పంట మొత్తం నాశనం కావడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. గోనెగండ్ల గ్రామానికి చెందిన రైతులు అచ్చుగట్ల చాంద్ బాషా 6 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశారు. చేతికొచ్చిన పంట కోత కోసి 2 రోజులకే వర్షంతో నాని వేరుశనగ పొట్టు, వేరుశనగ కాయలు వర్షానికి నాని పూర్తి స్థాయిలో రంగు మారి బూజు తెగలు సోకడంతో లబోదిబోమంటూ ఆందోళన గురవుతున్నారు. ఎకరాకు 70 నుంచి 80 వేల వరకు పెట్టుబడి పెట్టి సుమారు 6 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయానని రైతు చాంద్ బాషా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని పేర్కొన్నారు. సార్ 6 ఎకరాలు మేము శనగలు వేసుకున్నాము, శనగ బుడలు వేసుకున్నాము, పీగేసుకున్నాము. వర్షం వచ్చి కన్యగా మల్లకలు పోయినవి, నల్లగా అయిపోయింది పొట్టు బుడ్డలు. మా వ్యవసాయం ఎట్లా చేసుకోవాలని మేము 6 లక్షలు ఖర్చు పెట్టినాము. మళ్ళీ ఇప్పుడు వడ్డీలతో సహా 7-8 లక్షలు మన ఖర్చు. మన వాళ్ళు ఇండ్లకు తిరుగుతున్నారు. మా పరిస్థితి ఏమి? మీ ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకోవాలా సార్? మా ఎట్లా బతకల్లా? మా పంట ఎట్లా ఎక్కించుకోవాలా? కన్యగా మలకలు వచ్చి నల్లగా అయిపోయి డ్యామేజ్ అయిపోయినాయి. సరుకు ఎవరు కొంటారు? మా బాధలు ఏమి? మా పరిస్థితి ఏమి? మందులు లాగి చచ్చిపోయే పరిస్థితి ఉంది సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనెగండ్ల న్యూస్.